ఫోన్ వస్తుంది నీకే. ఏది పోయింది మన సేల్ ఇప్పుడు ఇదే బ్లూవా? అయిపోతుంది, ప్యాకింగ్ అయిపోతుంది. చీర ప్యాక్ చేసింది. ఈ చీరతో ఎన్నో చీర? 4. 1 వీక్లోనే 1 వీక్లోనే 4 చీరలు సేల్ అయిపోయినాయి మా మీషోలో. ప్లీజ్ ఎవరైనా చూసేటోళ్ళు త్రిబుల్ షాప్ వాచ్ చేయండి. ఎలాంటి శారీస్ కావాలనేది పెట్టండి కామెంట్ మాకు. ఈ ప్యాకింగ్ కవర్లు కూడా ఎక్కడ కొన్నాం అనేది చెప్తాను నేను తర్వాత మీకు. నాలుగో చీర ప్యాకింగ్ చేస్తున్నా. ఏం చీర? 3వ చీర అయిపోయింది, కాకపోతే దానికి లేబుల్ డౌన్లోడ్ చేయలేదు. సో అందుకనే అది ప్యాక్ చేసి పెట్టిన అంతే. రేపు వెళ్ళి లేబుల్ డౌన్లోడ్ చేసుకొని వస్తా. ఈరోజు నాకు టైం దొరకలేదు, అందుకనే పొద్దున్నే తీసుకొచ్చి పెట్టాలి మోనా, పొద్దున్నే పెట్టాలా. వాడు రేపే వచ్చి అనుకో 2 తీసుకుపోతాన్నాడు అనుకో, ఏం చేయాలి అప్పుడు? లేబుల్ పెట్టలేదు ఎల్లుండ్రా అని చెప్పాలా? అట్లా కుదరదు కదా. ఈ పిల్లని పంపి పొద్దున్నే లేచిపోవాలా. పాల ప్యాకెట్ అది తీసుకురా. అది ఇది చేయను అంటే ఆ టైం అది ఎట్లా పెట్టాలి? లేదు అంత పొద్దున్న తెలవరు, 10:30-11 అవుతుంది జిరాక్స్. మరి అయితే ఇప్పుడు చూసుకొని నేను ఎట్లా వచ్చేస్తున్నాను. ఆ పిల్ల ఎట్లా పెడుతుంది చూసి. ఇక్కడ జిరాక్స్ షాప్ లేట్ తెరుస్తారు. మరి రేపు కూడా వెళ్ళనికలేదు. మరి అట్లయితే ఇంకో రేపు వస్తే కనుక వచ్చేటప్పుడే తీసుకురావాలి. వచ్చేటప్పుడు కాదు, పొద్దున పోయి తీసుకొచ్చి పెట్టాలి ఇంట్లో. మరి తెలవడు కదా. అదే పొద్దున 10 గంటలకు పో. 11 o'clock అంటే 10 గంటలకు అంటావు. తెచ్చిచ్చే కింద వాచ్మెన్ పెళ్ళం కన్నా ఇయ్యే, లేకపోతే నాకన్నా చెప్పి లాంటి లిఫ్ట్లో అన్నా పడేసేయి. దాని మీద ఏదైనా చిన్న రాయి లాంటిది కూడా పెట్టు, మరి గాలికి ఎగిరిపోతుంది లిఫ్ట్లో. ఆ సందులో పడితే నాకు ఇబ్బంది, మళ్ళీ తీసుకోనికి లేకున్నట్లు. అవి మాత్రం పెట్టేస్తాను నేను అట్లా తెచ్చి పెడితే. మరసంగా ఈరోజు తెస్తుంటే మోనా ఇలాంటి ఇప్పుడు పోయి తీసుకురావాలా? షాప్ మూసింటారు కదా ఇప్పుడు 10 గంటలకి. అది 8 దగ్గర ఆగిపోయింది, నడిచిన టైం అది. ఏం పోయినట్టు. నా 4వ ఆర్డర్ ప్యాకింగ్ అయిపోతుంది. చెత్తగా అయిపోయింది మొత్తం బెడ్ మీద. ఉంటుందేమో, ఒకసారి పోయి చూసొద్దామా మరి షాపు. వాడు రేపు రాకపోతే పర్లేదు, కానీ రేపు వచ్చాడంటే కష్టం మళ్ళా. నేను అందుకే అప్పుడు పోదుమామోనా అంటే ఏమనకపోతే. ఇప్పుడు 2 చీరలు రేపు ఇవ్వాలి కదా మనకి. ఒకళ్ళు వస్తే అడగండి ఫస్ట్. రేపు పోయి షాపింగ్ దగ్గర పోయి చీరల కవర్లు కూడా తీసుకురావాలి. నా 4th ఆర్డర్ ప్యాక్. ఈమె ఎక్స్ట్రా తీసుకొచ్చింది, డబ్బులు పైసలు ఒక్క పెట్టి వాళ్ళే ఒకటి ఇంకోటి ఆర్డర్ ఇస్తారు. ఇంకోటి ఆర్డర్ ఇస్తారు, కానీ దాని మీద కోడ్ ఉంటుంది. ప్రతి చీరకి ఒక్కొక్క యూనిక్ కోడ్ ఉంటుంది. ఇంకొక ఆర్డర్ ఉంది ప్యాక్ చేయడానికి, కానీ దానికి అడ్రస్ లేబుల్ లేదు, డౌన్లోడ్ చేసుకొని తీసుకురావాలి. నేను వచ్చేటప్పుడు మర్చిపోయాను, చాలా లేట్ వచ్చినాయి ఈరోజు. వీళ్ళు కూడా మర్చిపోయినారు, ఒకటే తీసుకొచ్చినారు. వెళ్దామంటే ఇక టైం అయిపోతుంది, అందుకని చెప్పేసి ఇంకా రేపు పొద్దున్నే ఒక ఆర్డర్ ప్యాక్ చేసి వెళ్తాం ఆఫీస్కి. ఇంకా ఎన్ని చీరలు ఉన్నాయి మమ్మీ? 1 2 3 ఇంకేంటండి 4, మొత్తం 4 ఉన్నాయి. ఇంకా
మీషో స్టోర్ అది MMM స్టోర్లో ఇంకా 4 చీరలు ఉన్నాయి. ఎవరు తీసుకుంటారు? వీళ్ళు ఎవరైనా తీసుకుంటారో లేకపోతే ఇంకెవరైనా తీసుకుంటారో చూద్దాం. ఇలా చీరలన్నీ ఇప్పుడు ప్యాక్ చేసి పెట్టేస్తాం. ఇంకా వేరే చీరలు కూడా మా దగ్గర అప్లోడ్ చేయడానికి ఉన్నాయి. ఉన్నాయి కొత్త చీరలు, ఇంకొన్ని కొనుక్కొని రావాలి పోయికేసి. చేయాలి. ఈ ఆర్డర్స్ ఏమి కొంచెం రోజులు రాకుండా ఉంటే అంటే అది మనం చేయలేము. వాళ్ళకు నచ్చి వాళ్ళు ఇప్పుడు చూడు, నిన్న ఒక ఆర్డర్ వచ్చింది, ఈరోజు ఒక ఆర్డర్ వచ్చింది, అది మనం చేయలేము కదా. సరేనా? సో మిగిలిన చీరలని మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేస్తున్నా. మళ్ళీ ఆర్డర్ వచ్చినప్పుడు బయటకు తీసేది. ఇంకా చెత్త అంతా క్లీన్ చేస్తున్నా.